అందరికీ నమస్కారం అండి. నేను కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్ ని. ఈరోజు ఈ వరద వల్ల ఈరోజు అంతా అడ్మినిస్ట్రేషన్ ఫ్లడ్ రిలీఫ్ ఆపరేషన్స్ ఉన్నాయి ఎర్లీ మార్నింగ్ నుంచి. మా లెవెల్స్ చూస్తే ప్రకాశం బ్యారేజ్ లో ఈరోజు మార్నింగ్ దాదాపు 6 లక్షల స్టార్ట్ అయ్యింది. కానీ ఇప్పుడు లేటెస్ట్ 7:30 అప్డేట్ చూసుకుంటే 9.25 అంటే 9.25 లక్షలు క్యూసెక్స్ ప్రకాశం బ్యారేజ్ లో రిలీజ్ అండ్ అన్ని గేట్స్ ఓపెన్ అయి ఉన్నాయి. సో దీని వలన చాలా మాకు తోట్లవల్లూరు కానీ అగ్నిగడ్డ నాగాయలంక మోపిదేవి చల్లపల్లి మండల్స్ లో కృష్ణా జిల్లాలో కొన్ని లంకా ల్యాండ్స్ ఉన్నాయి. ఇంకా కొన్ని లో లయింగ్ అంటే కృష్ణా రివర్ ఆనుకొని ఏదైతే విలేజెస్ ఉన్నాయో దానికి ఎస్సీ ఎస్టీ కాలనీస్ కొన్ని కాలనీస్ లో లయింగ్ ఉంటాయి. సో వాటిని ఎట్లాగో మార్నింగ్ డే టైంలో అంతా షిఫ్ట్ చేపించి రీహాబిలిటేషన్ సెంటర్స్ కి పెట్టాము. సో ఇప్పుడు మామూలుగా మన ఊర్లో రీహాబిలిటేషన్ పెట్టాలంటే మా స్టాండర్డ్ ఏంటంటే మాకు జెడ్పీ హై స్కూల్, ఎంపీ హై స్కూల్, లేదంటే ఒక పెద్ద కాలేజ్ ఏమైనా ఉంటే అక్కడ ఏర్పాటు చేసుకుంటున్నాము. అట్లాగే తోట్లవల్లూరులో మనం 8 లంకా విలేజెస్ మీద ఫోకస్ చేసాము. అవన్నీ ఏదో ఒక అంటే ఒక ఎక్స్టెంట్ వరకు కట్ ఆఫ్ అయిన విలేజెస్ కాబట్టి అక్కడ ఎక్కువ ఫోకస్ చేసాము. సో 5 రీహాబిలిటేషన్ సెంటర్ విలేజెస్ వల్లూరుపాలెం జెడ్పీ హై స్కూల్, తోట్లవల్లూరు జెడ్పీ హై స్కూల్, దేవరపల్లి జెడ్పీ హై స్కూల్ ఇవన్నీ పెట్టేశాము. ఇప్పుడు నేను అంతా ఈరోజు తోట్లవల్లూరు విజిట్ చేసి చూసాం కాబట్టి దీనిపైన నేను కొంచెం డీటెయిల్స్ ఇచ్చేస్తాను. ఇక్కడ ఉన్న రావి చెట్టు లంక, పాముల లంక, పొట్టిదిబ్బ లంక, బ్రహ్మలంక ఇలాంటి విలేజెస్ లంకల్ విలేజెస్ ఉన్నాయి. అక్కడ నుంచి కొంతమంది అయితే బయటకి వచ్చేసారు. బ్రహ్మలంక అండ్ తుమ్మల పచ్చిక అయితే పూర్తిగా వాళ్ళు ఇక్కడికి షిఫ్ట్ అయిపోయారు రీహాబిలిటేషన్ సెంటర్. ఇంకా కొన్ని విలేజెస్ ఉన్నాయి. ఇప్పుడు మాకు బాపట్ల జిల్లా నుంచి సహాయం ఇచ్చారు. అక్కడ ఉన్న అడ్మినిస్ట్రేషన్ మాకు 10 పడవ అక్కడ నుంచి వచ్చాయి. ఇంకా మాకు లోకల్ గా మచిలీపట్నం కానీ వేరే చోట్ల మా జిల్లా నుంచి ఒక 8 బోట్స్ ఇంకా లోకల్లీ అవైలబుల్ ఎంత ఉందో అవన్నీ బోట్స్ మనం డిప్లాయ్ చేసాము. ఇప్పుడు నైట్ టైం వచ్చేసింది కాబట్టి ఇంకా SDRF హెల్ప్ తీసుకొని మనం ప్రయత్నం చేస్తున్నాం. ఎంత పర్సన్స్ లైట్ పెట్టేసి ఎంతవరకు చేయగలిగితే మనం చేసేస్తాము. ఇప్పుడు కానీ వాటర్ లెవెల్ అయితే 9.25 నుంచి రైజింగ్ ట్రెండే ఉంది. ఇప్పుడు లాస్ట్ పూర్తిగా ఎంటైర్ డే చూస్తే 6 లాక్ నుంచి ఒక 3 లక్షల పెరిగింది ఈ రోజు. సో నైట్ టైం కూడా ఇప్పుడు ఉన్న వార్నింగ్స్ ప్రకారం ప్రకాశం బ్యారేజ్ ఉన్న అప్డేట్స్ ప్రకారం ప్రతి అర్ధ గంటకి రైజింగ్ లెవెల్లోనే ఉంది. సో ఈ రోజు అంత కంట్రోల్ రూమ్ పెట్టేసి ఎట్లాగో కలెక్టరేట్ లో కంట్రోల్ రూమ్ ఉంది, ఇక్కడ కూడా నైట్ టైం మొత్తం ఏర్పాటు చేసుకుని మనము రెడీగా ఉంటాము. ఏమైనా ఇప్పుడు రెస్క్యూ ఆపరేషన్స్ అయితే మనం ఓన్లీ ఒక ట్రైన్డ్ టీమ్ తోటి చేసుకోవచ్చు. సో ఏమైనా ఎమర్జెన్సీ ఉంటే ఖచ్చితంగా ఏర్పాటు చేసుకుని మనం చర్యలు తీసుకుంటామండి. థ్యాంక్ యూ.